అన్ని రకాలుగా కూడా ఉండాలి. ఒక ప్లాన్డ్గా ఇన్ని ఎకరాలు తీసుకోవాలి, ఇన్ని చేయాలని ఒక తలంపు ఉంది. దాని మీద కూడా ఇప్పుడు తర్జుభర్జన జరుగుతుంది. ఇప్పటికే 50,000 ఎకరాలు, ఇంకో 50,000 ఎకరాలు అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అప్పట్లో 2,000 పైచిలుకు ఎకరాలు అంత తీసుకుని, లేదు 5,000 ఎకరాలు అన్నారు. అది 5,000 ఎకరాలు. ఇప్పుడు వరల్డ్లోనే బాగా ఫ్రీగా ఎంత ట్రాఫిక్ ఉన్నా విశాలంగా కార్గోస్కు సంబంధించి కూడా చాలా అభివృద్ధిగా వెల్ ఎక్విప్డ్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్ ఏది ఉందనంటే అది హైదరాబాదే. ఇప్పుడు బెంగళూరు ఇంకో ఆప్షన్ చూసుకుంటున్నారు, ఆ ప్లేస్ సరిపోక, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ అది పరిస్థితి లేదు. ఎందుకు? అప్పట్లో అది డిసైడ్ చేశారు కాబట్టి. అదే 2,000 ఎకరాలు అయితే ఇప్పుడు హైదరాబాద్ కూడా బెంగళూరు లాగా అయ్యేదేమో పరిస్థితి. ఇప్పుడు భోగాపురం కూడా అలాగే ప్లాన్ చేశారు. సో ఇక్కడ ప్రతిదీ ఎక్స్ట్రాగా అడుగుతుంటే వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడు, భవిష్యత్తు ప్రణాళిక లేక, దూరదృష్టి లేక ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మొత్తం మీద ఆయన ఆవకాయ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి సంప్రదాయం. రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రానుంది. ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఈవెన్ ఆయన 2014కు సంబంధించి కాకుండా అంతకుముందు 90లో 95 నుంచి తర్వాత 99లో రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా ఆయన హైదరాబాద్కి ఈ ఐటీవి తీసుకొస్తే ఇవి తిండి పెడతాయా, ఇదేం చేస్తుంది అని సీనియర్ జర్నలిస్టులు కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ముక్కును వేలేసుకున్నారు. ఓకే, హైదరాబాద్లో ఈరోజు 70 నుంచి 80% ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ రిలేటెడ్గా ఆధారపడి బతుకుతున్న వాళ్ళే. ఒకసారి డీప్గా అనలైజ్ చేయండి. మరి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక్కసారి హైదరాబాద్ అంత వ్యాస్ట్ బిజినెస్ అలాగే అంత ఎన్హాన్స్గా డెవలప్ అయిపోతుందంటే కారణం ఐటీఏ. మీరు ఒక్కసారి మాదాపూర్, గచ్చిబౌలి అవన్నీ వెళ్తే